నమస్తే. ఈవేళ మన స్పిరిచువల్ జర్నీలో ఒక మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఆయన నాకు వాట్సాప్లో క్వశ్చన్ పెట్టారు, దానికి ఆన్సర్ ఇవ్వండి అని అడిగారు. ఆయనకి ఆన్సర్ ఇచ్చే బదులుగా వీడియోలో చెప్తే నేను అందరికీ మీకు యూజ్ అవుతుంది కదా. ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యే క్వశ్చనే కాబట్టి ఆ క్వశ్చన్కి నేను మా సిద్ధగురు గారి దగ్గర అడిగాను దీనికి ఎలా ఆన్సర్ ఇవ్వాలని. ఆయన ఇచ్చిన ఆన్సర్ని నేను నా వల్ల అయినంత వరకు అలాగే ఇస్తున్నాను అనుకుంటున్నాను. నేనైతే ఏమి చేర్చను, ఏదైనా వదిలేస్తే పాయింట్స్ నేను చెప్పలేను, కానీ నేను యాడ్ చేసి ఏమి చెప్పను. ఓకే, సిద్ధగురు గారు ఏమి ఇచ్చారో అదే మీకు చెప్తున్నాను. ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనిషి యొక్క పాప పుణ్యాలు ఎక్కడ సేవ్ చేయబడతాయి, అది ఎలాంటి మనకి బెనిఫిట్స్ ఇస్తాయి, 2. మళ్ళీ అది మనిషి చనిపోయాక ఈ పాప పుణ్యాలది ఎక్కడికి వెళ్తుంది, ఈ క్వశ్చన్స్ అడిగారనమాట. ఈ క్వశ్చన్ అడిగారు. సో అన్నిటికీ కలిపిన ఒక ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఒక ఫ్యామిలీలో ఉన్నారు. ఫ్యామిలీలో ఒక బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ హ్యాపీనెస్ ఎక్కడ రిజిస్టర్ అవుతుంది అని అడిగారు సిద్ధగురు గారు. నేను చెప్పాను ప్రపంచంలో రిజిస్టర్ అవుతుంది అని. అప్పుడు ఆయన అన్నారు, డెఫినెట్లీ కాదు, వాళ్ళొక్క బ్రెయిన్లో ఎక్కడో ఒక చోట్ల రిజిస్టర్ అవుతుంది, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్గా రిజిస్టర్ అవ్వబడుతుంది అని చెప్పారు. సరే, ఇది మళ్ళీ ఒక 30 ఏళ్ళ తర్వాత అదే బిడ్డని మళ్ళీ చూస్తూనే ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఇదే హ్యాపీనెస్ అప్పుడు ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉండదు కదా, ఉండదు, ఎవరికైనా ఉండదు. అంటే ఏం జరుగుతుంది ఈ మధ్యలో, ఈ హ్యాపీనెస్ తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి రిజిస్టర్ చేయగా ఇవి మనకి అలా కొంచెంగా మర్చిపోతాం. మర్చిపోయేలా చేస్తుంది అనమాట మనకి ఈ బ్రెయిన్ ప్యాటర్న్స్. ఈ మర్చిపోయేలాగా చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఓకే, ఇది ఇలా ఏదో ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఒక బ్రెయిన్లో ఒక హ్యాపీ ఇన్సిడెంట్గా రిజిస్టర్ చేస్తాయి. తర్వాత ఇన్సిడెంట్స్కి ఇవి వచ్చి కొంచెంగా న్యూట్రల్ అయిపోతూ వస్తుంది అనమాట. ఇంకా వచ్చేది అది ప్రాముఖ్యత తీసుకుంటుంది హ్యాపీ ఇన్సిడెంట్ అనే దాంట్లో. 30 ఏళ్ళ తర్వాత ఇదే బిడ్డను చూసినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇది రిజిస్టర్ చేస్తుంది బ్రెయిన్లో. ఓకే, ఇప్పుడు గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, వీటినంతా ఎక్కడ రిజిస్టర్ చేస్తాయి? ఒక మనిషి చేసుకుంటున్న గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ ఏదైనా మన ఆరా బాడీలో రిజిస్టర్ అవుతాయట. ఇంటర్నల్ బాడీ కాదు, ఆకాశిక్ రికార్డ్స్ కాదు అంటారనమాట. మనం చేస్తున్న పాపపుణ్యాలు మన ఆరా బాడీలోనే రిజిస్టర్ అవుతాయి. ఆరా బాడీ అనేది కూడా ఆఫ్టర్ డెత్ వచ్చి కొంతకాలానికి ఉంటుంది కదా. ఇప్పుడు ఇదేంటంటే మంచి చేసేటప్పుడు ఏమిటంటే, ఈ ఆరా బాడీ మనం ఉన్నప్పుడు కూడా కలర్లు మారి ఒక వైట్ కలర్కి వచ్చేస్తుంది ఆరా బాడీ. మనం అవతల వాళ్ళకి మంచి చేసేటప్పుడు మన ఆరా బాడీ గోల్డెన్ కలర్లో మారుతుందట. వైట్ కలర్ మనం అందరికీ మంచి చేస్తూ ఉంటే, మనం అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తూ మంచి చేసేటప్పుడు గోల్డెన్ కలర్ మారుతుంది. మనం అవతల వాళ్ళకి చెడు చేసేటప్పుడు మన ఆరా బాడీ ఒక డార్క్ యాష్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ కాదు, యాష్ కలర్ బ్లాక్లో మారుతుందట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇది ఎలిమెంటల్ ఫిగర్ గాను భూత ఉడల్ అంటారు, లేకపోతే ఆత్మ శరీరం, ఈ శరీరంలోనూ ఉంటుంది. ఇది మనం చేసిన పాప పుణ్యాల ఒక బ్యాలెన్సింగ్ అన్నమాట. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఈ పాప పుణ్యాలు ఎలా ఉంటాయనంటే, ఈ శరీరం ఏమో చీకటి లోకానికి, వెలుగు లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని ఒక న్యాయ తీర్పు అని అంటారు కదా, దాని ప్రకారం ఇది ఎక్కడికి వెళ్ళాలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఈ రిజిస్టర్ చేసిన మంచి చెడు విషయాలు, మన ఆరాలో ఉన్న విషయాలు ఎక్కడికి వెళ్తాయి అంటే మన ఫ్యామిలీకి వెళ్తుందట. ఇది మాత్రం మన ఫ్యామిలీకి వెళ్తుంది. అందుకే అంటారు తలైమురికి ధర్మం తలైకాకుం అంటారు. ధర్మం తలైకాకుం అని అంటే ధర్మం చేసినప్పుడు అది మన ఫ్యామిలీని కాపాడుతుంది అని అర్థం అనమాట, మనల్ని కాపాడుతుంది అని అర్థం అనమాట. కానీ దానికి ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, మనం మంచి చేసినప్పుడు మన జనరేషన్స్ని కాపాడుతుంది. తలమురే అంటారు, జనరేషన్ని కాపాడుతుందట. మనం చేసే మంచి కానీ చెడు చేస్తే జనరేషన్ని పాడు చేస్తుంది. మనం చాలా వింటూ ఉంటాం,
వీళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరికి ఏదో ఆటిజం ఉంటుంది అంటారు, లేకపోతే క్యాన్సర్ వస్తుంది అంటారు, లేకపోతే ఏదన్నా డిఫార్మిటీస్గా పిల్లలు పుడతారు అంటారు. ఇలా కొంతమంది ఫ్యామిలీస్కి అలా చెప్తూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్లో చాలా మంచి వాళ్ళుగా ఉంటారు. ఈ జనరేషన్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు, హ్యాపీగానే ఉండలేరు. ఎందువల్ల అనేది మనకు అర్థం కాదు. నేను చాలా మంచివాడిని కదా, నేను ఎవరికి ఒక అబద్ధం చెప్పడు, ఎవరికి దొంగతనం లేదు, ఎవరిని అందరినీ మంచిగా చూస్తాను కదా, నాకెందుకు కష్టాలు వచ్చినాయి అనుకుంటాం. ఇది మనం చేసే తప్పులు కాదు, మన ముందు తరాల వాళ్ళు చేసిన పాపపుణ్యాలు మనకి వచ్చినాయి. వాళ్ళ ఆస్తుపాస్తులు ఎలా వస్తాయో అలాగే మనకి వచ్చినాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారనమాట సిద్ధగురు గారు. ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఇక్కడ బ్రతకడం చాలా ఈజీ, మీకు పైకి వెళ్ళినాక అనుభవించే ఆ దానికన్నా కూడా ఇక్కడ బ్రతకడం చాలా ఈజీ. అంటే చాలా అన్ని మంచి పనులు చేసే వాళ్ళకి పైకి వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది, కానీ కొన్ని చెడు పనులు చేసే వాళ్ళకి పైకి వెళ్తే అది నరకం ఉంటుంది కదా. ఇంకా మనం చాలా చూడాలి. ఈ చీకటి లోకం, ఇప్పుడే వెళ్తున్న లోకంకి వచ్చాం, ఇంకా చాలా 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 ఎంతో ఉన్నాయన్నమాట ఇంకా దాని గురించి, ఆఫ్టర్ డెత్ గురించి. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రతకడం చాలా ఈజీ, కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మనం ఏం ఆలోచించుకోవాలి, నేను చేస్తున్న మంచి చెడు ఏదైనా నా జనరేషన్ వాళ్ళని దెబ్బతీస్తుంది, నేను చేసే మంచి నా జనరేషన్ వాళ్ళకి నేను మంచి ఆస్తి ఇచ్చినట్టే అన్నది మన లోపలికి ఉంటే మనం ఏ తప్పు చెయ్యము. ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావంటే నువ్వు చేసిన తప్పు కాదు నువ్వు కష్టపడేది, నువ్వు బాగుంటున్నావు. నేను అదే అడిగాను, చాలామంది బాగా పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ చాలామంది బాగుంటారు కదా, డబ్బులు పరపతి అన్నీ ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళు చేసుకున్నది కాదు, వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళు చేసిన 7 జనరేషన్ వాళ్ళు చేసిన గుడ్ కర్మాస్ వాళ్ళకు వచ్చినాయి, అంతేగాని వాళ్ళు చేసుకున్నవి కాదు అంటారనమాట ఆయన. వీళ్ళు చేసే మంచి చెడు వాళ్ళు 7 జనరేషన్స్కి వెళ్తాయి అని చెప్తున్నారు. అంటే 7 జనరేషన్స్ని కాపాడే మనకి పరిస్థితి మనకే ఉంది. వాళ్ళు బాగుండాలి, మన జనరేషన్ వాళ్ళు అండ్ మన పిల్లలు మన మనవాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటే మీరు కరెక్ట్గా ఉండండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, తప్పు చేయకండి, ఎవరికైనా తప్పు తలచకండి అని చెప్తారనమాట ఆయన. ఇప్పుడు ఇలా మనం చేసుకున్న పాప పుణ్యాలు అన్నీ కూడా మన ఆరా బాడీలో రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం పైకి వెళ్తాం, కానీ మన పాప పుణ్యాలు మన ఫ్యామిలీ వాళ్ళకి, సంతతులకి వెళ్తాయి. ఓకేనా, ఇది అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరైనా ఒక జనరేషన్లో ఒక మంచి చనిపోయే ముందు చాలా మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ గుడ్ కర్మ కోసం ఆ గుడ్ కర్మలో నుంచి అది రూపు తీసుకొని ఒక ప్రాణం పుడుతుందట ఒక జనరేషన్లో. ఆ పుట్టినప్పుడు ఆ పుట్టే బిడ్డ ఆ చనిపోయిన ఆయన లాగానే ఉంటారు. ఆ మెమరీస్ అన్నీ ఉంటాయి కదా, రిజిస్టర్ అయి ఉంటాయి కదా, ఆ మెమరీస్తోనే ఉంటారనమాట ఈ బిడ్డ. ఆ మనిషి లాగానే ఉంటారు, ఆ మనిషి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఆయనేమో చనిపోయేటప్పుడు మంచి చేశారు, ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి అన్నీ మంచి చేయడం మొదలు పెడుతుందట. ఎందుకంటే దాని యొక్క అన్నీ మంచి చెడు అన్నీ కూడా ఆరాలో రిజిస్టర్ అయి ఉన్నాయి కదా. కానీ సిద్ధగురు గారు చెప్పేది ఏంటంటే, ఒక రోజుకి 1000 మనిషి పుడుతున్నారు, 1000 మంది బిడ్డలు పుడుతున్నారు అంటే ఒక్క బిడ్డ అవతారం మూర్తిగా ఉండొచ్చు, ఒక్క బిడ్డ మరుజన్మ తీసుకొని ఉండొచ్చు, మిగతా వాళ్ళంతా కొత్త సోల్స్ వస్తూ ఉంటాయి అంతే. అందరికీ మరుజన్మ అనేది లేదు. కాబట్టి వచ్చిన ఈ ఒక్క మనిషి జన్మని చాలా మంచిగా చూసుకొని మంచి పనులు చేసి మన సంతతులకి మంచి చేసి వెళ్ళండి అని చెప్పారన్నమాట. ఇప్పుడు అర్థమైందా మన పాప పుణ్యం ఎక్కడ సేవ్ చేయబడుతుంది, అది ఎలా మనకి యూజ్ అవుతుంది, అది చనిపోయాక ఎక్కడికి వెళ్తుంది అన్నది. సో ఇది ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. కాకపోతే అందరికీ ఇది అవసరం కాబట్టి అందరికీ ఒక వీడియోలాగా పనికి వస్తుంది అని అడిగి చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.